ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా జమ్మికుంట నుంచి మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, పోలింగ్ సరళి ఎలా ఉంది, అక్కడున్న ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలపండి. ఇప్పుడు సార్ ఇప్పుడు వచ్చే పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పటి వరకు 1 వరకు 45% పోలింగ్ నమోదైంది సార్. హుజూరాబాద్ లో ఒక నియోజకవర్గంలో ఇది ఒక ప్రతిష్టాత్మక ఎన్నికలు. దీనిలో చిన్న చిన్న ఇష్యూలు కూడా జరుగుతున్నాయండి. వచ్చేసి జమ్మికుంటలో వచ్చేసి కొంతమంది బీజేపీ నాయకులు టీఆర్ఎస్ వర్గాలు డబ్బులు పంచుతున్నాయని చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. ఎన్నికల కమిషన్ కానీ మన కరీంనగర్ సిపి గారు కానీ కలెక్టర్ గారు కానీ మొత్తం పర్యవేక్షించుకుని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రస్తుతం చూస్తున్నారు సార్. ఓటింగ్ శాతం మాత్రం అత్యధికంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నడూ లేని విధంగా ఈ రోజు పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా మంది ప్రజలు ఇవాళ జమ్మికుంటకు రావడం పెద్ద విశేషం. సంతోష ఉద్రిక్త పరిస్థితులు ఘర్షణ నెలకొన్న ప్రాంతాల్లో బందోబస్తు కార్యక్రమాలు ఎలా నిర్వహించారు పోలీసు యంత్రాంగం? ప్రస్తుతం పరిస్థితుల్లో ఉద్రిక్తంగా జరుగుతున్న ప్రదేశాల్లో పోలీసులు వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చిన్న చిన్న ఘటనలు జరిగినా కానీ వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నంగా పోలీసు యంత్రాంగాన్ని వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్. అయితే మరి కొన్ని చోట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట ఘర్షణ జరుగుతున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది అక్కడ, అసలు ఏంటి పరిస్థితి, ఘర్షణ జరగడానికి గల కారణాలు ఏం జరుగుతున్నాయి? అయితే కొన్ని ప్రదేశాల్లో వచ్చేసి టీఆర్ఎస్ వారు డబ్బులు పంచే ప్రయత్నం చేస్తున్నారని, లేకపోతే ప్రజలను కొంచెం అంటే వాళ్ళను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి ప్రయత్నాలు చేయడం తప్పని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ వారికి టీఆర్ఎస్ వారికి తోపులాటలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. ఇక్కడ హుజూరాబాద్ లో ప్రజలు ఓట్లు వేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ ఓట్లు వేసే క్రమంలో చాలా మంది పోలింగ్ కేంద్రాల వద్ద అటు అధికార ప్రతిపక్ష పార్టీ వాళ్ళ సంబంధించిన నాయకులు కూడా డబ్బులు పంచాలని కూడా ప్రయత్నం చేస్తున్నారనేటువంటి సమాచారం కూడా వినిపిస్తుంది. అది ఎంతవరకు సంతోష్? సార్ ఇప్పుడు వచ్చేసి బీజేపీ వారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది జరిగింది వరకు వాస్తవమే అని, కానీ మనకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అంటే మనకు ఆధారికంగా మాత్రం ఇంతవరకు ఏం కనబడలేదు. వాళ్ళు చిన్న చిన్న ఘర్షణలు జరుగుతున్నాయి కానీ వాళ్ళు డబ్బులు పంచారు అన్న సందర్భాలు చాలా వచ్చాయి, కానీ అవి మాత్రం మనకు విజువల్స్ దొరకలేదు. అంటే మనం వెళ్ళే వరకు కూడా అక్కడ ఏం పరిస్థితి కనబడలేదు సార్. అంటే చిన్న చిన్న జరుగుతూ ఉండొచ్చు, కానీ మనకు ప్రాక్టికల్ అంటే ప్రూఫ్స్ అంటే మనకి ఇంతవరకు క్యాచ్ కాలేదు సార్. అలాగే పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన పైడి కౌశిక్ రెడ్డిని కూడా అడ్డగించినటువంటి మనకు తెలుస్తున్న వాటి గురించి ఏమంటారు? అవును సార్, వీణవంక మండలంలో పాడి కౌశిక్ రెడ్డి గారు వచ్చినా కానీ అక్కడ ఒక 2 ప్రాంతాలకు వెళ్ళినా కానీ అక్కడ నిరసన ఆయనకు తెలపడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినా అన్నా కానీ వాళ్ళు పట్టించుకోకుండా అక్కడి నుంచి ప్రజల నుంచి చాలా వరకు నిరసన కార్యక్రమాలు వాళ్ళకు కౌశిక్ రెడ్డికి ఎదురయ్యాయి సార్. వాస్తవం అది. ఓకే, ఇక ఇప్పుడు మనకు దుండగుల మధ్య డబ్బులు పంచుతున్న వాళ్ళ మధ్య ఏమైనా నాయకులు వాళ్ళ పోలీసులకు దొరికారా? వాళ్ళకు ఒకవేళ దొరికితే ఏమైనా చర్యలు తీసుకున్నారా వాళ్ళని? ఇవాళ వాస్తవానికి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పటి వరకు పోలీసులు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏమన్నా వారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ వాళ్ళు వెంటనే స్పందించి అక్కడికి వెళ్తున్నారు. ఇప్పటి వరకు మాత్రం మనకు ఆధారికంగా కానీ ఇంతవరకు ఏమైతే దొరకలేదు సార్. ఓకే, ఇప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న వివాదాస్పద ప్రాంతాల్లో మన పోలీస్ యంత్రాంగ ఎయిర్ అఫీషియల్స్ ఎవరైనా అక్కడ వచ్చి పరిశీలించారా? అవును సార్, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జమ్మికుంటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ ఇక్కడ అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూస్తున్నారు సార్. ప్రజెంట్ జమ్మికుంటలో ఉన్నారు సార్. ఓకే, ఇప్పుడు ఆ యొక్క హుజూరాబాద్ లో ఎంతవరకు పోలింగ్ శాతం ఏర్పడుతుంది? జనాలు భారీగా తరలి వస్తున్నటువంటి క్రమం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏ టైం వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది? ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది సార్. ఉదయం 12 గంటల వరకు 39.5% అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం 1 వరకు 45% అయింది సార్. ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ప్రజలు చైతన్యంగా తమ ఓటు హక్కును వినియోగించడానికి ముందుకు రావడం ఇది చాలా మంచి శుభ సంకేతం సార్. ఓకే, రైట్ సంతోష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జరుగుతున్న పోలింగ్ సరళి గురించి మా ప్రతినిధి సంతోష్ అందిస్తున్నటువంటి సమాచారం. లక్ష్యం సమాజిత. నమస్కారం.